పోలవరం పనులను వేగవంతం చేస్తూ అందుకు ఎదురయ్యేటటువంటి సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూనే రైతులకు సాగునీరును అందించేందుకు అన్ని ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా సాగునీరు అందించేందుకు ఇప్పటికే పట్టిసీమ ద్వారా నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. సార్, ఇప్పటికీ పట్టిసీమ వట్టిసీమ అంటూ ప్రతిపక్ష నాయకులు గతంలో ఇంతకు ముందు చేశారు, చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే పట్టిసీమ ద్వారా మీరు నీరు విడుదల చేశారు. ఏ రకంగా ఒక రైతు బిడ్డగా ఏ రకంగా ఫీల్ అవుతుంది? అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేయడం అనేది మనకు ఒక పుణ్యం. అది జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోయాడు కాబట్టి ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డిని శపించిందా అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అనేది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు, దానివల్ల ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఒక 4-5 సంవత్సరాలు పడుతూ ఉంది. 3000 టీఎంసీల నీరు వృధాగా ప్రతి సంవత్సరం గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంది. కనీసం మనం ఒక 1200-1300 కోట్లు పెట్టి ఒక పట్టిసీమను మనం నిర్మాణం చేస్తే కనీసం ఈ 4-5 సంవత్సరాలైనా సరే ఆ కొద్దిపాటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక 80 టీఎంసీలు మనం తరలించుకుంటే దగ్గర ఒక 10 లక్షల ఎకరాల నీరు మనం అందించగలిగితే మనం పెట్టింది 1200-1300 కోట్ల రూపాయలు. కానీ 80 టీఎంసీల నీరు ఇవ్వడం ద్వారా అక్కడ దగ్గర 30,000-40,000 కోట్ల రూపాయలు రైతులకి ఆదాయం సృష్టించవచ్చు, ఒక సంపద సృష్టించవచ్చు అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టిసీమను ప్రారంభిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము లాస్ట్ 4 years లో 300 టీఎంసీలు నీరు ఇచ్చి 30-40 లక్షల ఎకరాలకు అక్కడ సాగునీరు ఇవ్వడం కాదు, త్రాగునీరు కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఇవాళ డ్రింకింగ్ వాటర్ లేక వాళ్ళందరూ కూడా దాహార్తిని తీర్చమని అడుగుతూ ఉన్నారు. నిజంగా ఈ పట్టిసీమ లేకపోతే ఈవేళ కృష్ణా ప్రజలు వలస వెళ్లేటువంటి పరిస్థితి వచ్చేది. ఎందుకంటే ఈ జగన్ నిర్వాహకం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు రావాలంటే కృష్ణానది ఏదైతే ఆల్మెట్టి, జోరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండుకుని రావాలంటే ఆగస్టు నెల వరకు రాదు. అప్పటి వరకు వీళ్ళ దాహాన్ని ఎవరు తీరుస్తారు? పులిచింతల్లో 30-35 టీఎంసీలు నిల్వ చేసి ప్రతి సంవత్సరం కూడా ఆ నీటిని విడుదల చేసేవారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం ఏం చేశాడు? 1/2 టీఎంసీ నీరు కూడా లేదు ఇక్కడ పులిచింతల్లో. ఈ పట్టిసీమ లేకపోతే ఈవేళ కృష్ణా డెల్టాకు ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఉండేది? అంచేత ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలో ఉంటే అర్హత కూడా లేదనిపిస్తుంది. పట్టిసీమ అంటే 1300 కోట్ల ఖర్చు, కరెంటు బిల్లు 100 కోట్లు అంటూ ఇంతకు ముందు చాలా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అది 4 సంవత్సరాల అవసరాల కోసం నిర్మించారు. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఎస్, ఏదైతే మీరు చెప్పినట్లుగా 2019లో ప్రభుత్వం కనుక తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 మరి మనకేదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారులకు వచ్చి రాష్ట్ర ప్రజలను ముంచేసినట్టు పోలవరాన్ని ముంచేశాడు. ఆ పోలవరం విధ్వంసంతో మీరు అన్నట్టు ఇంకొక 5 సంవత్సరాలు ఆలస్యం అవడం కాదు, అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కూడా ప్రశ్నార్థకం చేసేసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి టైంలో ఉన్నటువంటి పట్టిసీమ లేకపోతే పుష్కర, తాడిపూడి లేకపోతే ఏదైతే పురుషోత్తపట్నం ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని ఇప్పుడు ఇమ్మీడియట్లీ వినియోగించుకుని రైతులకి కొంతమేరైనా సాగునీరు, త్రాగునీరు అందించాలని ఆలోచనతో వెళ్తూ ఉన్నాం. మీరు అన్నట్లుగా ఇమ్మీడియట్లీ ఆ పోలవరాన్ని కూడా మేము ఏదైతే దాన్ని కూడా, ఎందుకంటే మా తెలుగు జాతి ప్రజల కళ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా అత్యంత ప్రయారిటీ ఉన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్ట్ కాబట్టి పోలవరాన్ని కూడా మేము ప్రయారిటీ తీసుకుని పనిచేస్తాం. బుల్లెట్ దిగిందా లేదా, డయాఫ్రమ్ వాల్ ఎక్కడుందో మాకు తెలియదు, పోలవరం ప్రాజెక్టు నాకే అర్థం కాలేదు కాబట్టి ఎవరికి అర్థం కాలేదంటూ గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రులు కామెంట్ చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు పైన వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పటికీ పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా, అంబటి రాంబాబు గారి లాగా మేము మాట్లాడలేము. మేము ఇప్పుడే చెప్పాం చాలా క్లియర్గా. ఎందుకంటే ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు వచ్చి అసలు డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేదు, ఈ బోళ్ళంత అవినీతి జరిగిపోయిందన్నారు. అంటే పాపం డయాఫ్రమ్ వాళ్ళు నేల లోపల కడతారనే తెలియదు. ఎందుకంటే 90 మీటర్స్ డెప్త్ నుంచి కట్టుకుంటూ వస్తున్నారు డయాఫ్రమ్ వాళ్ళు. ప్రపంచంలో ఇంత డెప్త్ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ లేదు. ఫస్ట్ ఇది ఆ విషయం ఆయన తెలియక డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేదు, ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయని అడిగాడు. అదేవిధంగా ఎవరైతే ఇంకా అంబటి రాంబాబుతో ఒక్కొక్క అడుగు ముందుకేసి పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అని ఆయన చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, డయాఫ్రమ్ వాల్ ఏముంది, ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ కడతారు, నాగార్జునసాగర్ డయాఫ్రమ్ వాల్ ఉంది, శ్రీశైలం ఉంది, బాక్రనంగల్కి ఉందని చెప్పాడు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియక, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఉంటే అది మన దౌర్భాగ్యం. తెలియకపోవడం కూడా తప్పు కాదు, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా, మంత్రులుగా మనం వచ్చిన తర్వాత మన బాధ్యత. ఇప్పుడు నేను కూడా పెద్ద మేధావిని అని చెప్పట్లా, కానీ స్టడీ చేసుకుంటున్నా, అధికారుల దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాం, ఏంటని తెలుసుకుంటూ ఉన్నాం.
అంచేత నిత్య విద్యార్థిగా ఉంటే మొత్తం అన్ని మన నోటీసులోకి వస్తాయి. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మీరు చెప్పినట్లు ఒక బాధ్యతాయుతంగా ఇప్పుడు ఎవరైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ఏదైతే రిపోర్ట్స్ పీపీఐకి ఇస్తారు, ఆ పీపీఐకి ఇచ్చిన తర్వాత సిడబ్ల్యూసీ అధికారులు అట్ ద సేమ్ టైం మనం కూడా ఇక్కడ ఐఐటీ ఉన్నారు, లోకల్గా కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అంటూ అనేక ప్రతిపక్షాలు ఇప్పటి వరకు కామెంట్స్ చేస్తూ వచ్చాయి. కానీ అదే పట్టిసీమ లేకపోతే ఈ రోజు కృష్ణా డెల్టా మనుగడ చాలా కష్టంగా ఉండేది, రైతులు చాలా ఇబ్బందులు పడేవారు అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా దానిపైన స్టడీ చేస్తూ అంతర్జాతీయ నిపుణులు దానిపైన ఇంకా కూలంకుషంగా పనిచేస్తున్నారు. దాంట్లో జరిగినటువంటి నష్టం భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి పనులపైన మరింత పరిశీలన చేసిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, పోలవరం నుంచి.